అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ లో వినతి పత్రాలు తీసుకుంటూ సరైన పరిష్కారం చూపించడం లేదంటూ కేజీబీవీ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శ పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని ఆయన అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎటువంటి పరిష్కార మార్గాలు చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు రైతులు ఇబ్బందులు పడుతున్న జిల్లా కలెక్టర్ చూసి చూడనట్లు వివరించడంపై రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు కేపీ రాజు, ఫైట్ ఫర్ రైట్ సంస్థ ప్రతినిధి. సో 10 డిగ్రేడ్ పిల్లల్ని 100% ఉత్తీర్ణత సాధించాలని ఒకే ఒక లక్ష్యంతో ఆయా కేజీబీఓలోను ఆదర్శ పాఠశాలలోను వీళ్ళకు ఎక్కడ విల్లింగ్ ఉంటే అక్కడ బాలికలని బాలుని పంపించడం జరిగింది. పంపించిన తర్వాత కనీసం వాటిని పర్యవేక్షించడం కానీ వాళ్ళకు ఉన్నటువంటి వసతులు కానీ ఏమీ కూడా డిఈఓ ఆఫీస్ కానీ లేదంటే సమగ్ర శిక్ష కార్యాలయం కానీ లేదా కలెక్టర్ వాళ్ళు కానీ ఏమాత్రం పర్యవేక్షించింది లేదు. దానివల్ల ఆ ప్రోగ్రాం పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. అందులో భాగంగా మా కూతురు కూడా చదువుతూ ఉంటే అక్కడ సరైన వసతి లేదు, రూమ్లో తిని వాళ్ళే చదువుకోవాలన్నప్పుడు నేను కొంచెం జీసీడీఓ గారిని ప్రశ్నించానమ్మా, కనీసం ఫ్యాకల్టీ లేనప్పుడు వాళ్ళు ఏం చదువుతారు, ఇంక దేనికి అక్కడ పంపించారు, మీరు ఎవరు పర్యవేక్షిస్తారంటే ఆమె ఏకంగా గెట్ అవుట్, మీరు బయటికి వెళ్ళండి, మీరు ఎవరు అని చెప్పని ఆమె చాలా దురుసుగా ప్రవర్తించింది. ఈ విషయంలో మనం పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి ఇచ్చాము. ఎప్పుడు ఇచ్చాము? ఫిబ్రవరిలో ఇచ్చాము. ఆన్లైన్ ఆ రోజు పనిచేయట్లేదు సర్వర్ అనేసరికి ఇచ్చాము. ఆ తర్వాత కూడా రెస్పాన్స్ లేదు. మళ్ళీ 23/3 ఇచ్చాము, 23/3/2026లో ఇచ్చాము. కానీ ఇప్పటి వరకు ఈ అధికారి మీద ఎలాంటి విచారణ కూడా చేయట్లేదు. మరి ఎందుకు కలెక్టర్ అధికారులకు అమ్ముడుపోతున్నాడు? కలెక్టర్ యొక్క విధులేంటి, బాధ్యతలేంటి? మీ యొక్క అసమర్థత పాలన వలన కింది స్థాయి అధికారులకు భయము భక్తి లేకుండా పోతుంది. మరి ఈ సమస్య నేటికి పరిష్కారం కాలేదంటే ఏం దాని అర్థం? అయ్యా కలెక్టర్ గారు, నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నా, నేను ఒక పిటిషనర్నే కాదు, నీకు జీతం ఇచ్చే ఓనర్ని కూడా నేను కట్టే ట్యాక్స్తో నువ్వు జీతం తీసుకుంటున్నావు. అర్థమవుతుందా నీకు? ఇప్పటికైనా అక్కడున్న పోలీసులు మెడబట్టి బయటకు నూకే ప్రయత్నం చేశారు. పోలీసులు మీకు కూడా హెచ్చరిస్తూ ఉన్నా, మీ బాధ్యతలు ఏంటి తెలుసుకోండి. పిటిషనర్ యొక్క హక్కుల్ని హరిస్తే ప్రణాళికలు మరోలా ఉంటాయని చెప్పని పోలీస్ శాఖకు హెచ్చరిస్తూ ఉన్నా. ఏంటి మీ బాధ్యతలు? మీరు చేసే పని ఏంటి? పిటిషనర్కి న్యాయం చేయలేదన్నప్పుడు ఈ పీజీఆర్ఎస్ దేనికి? మీరు చేస్తే పని చేయండి, లేదంటే రిజైన్ నుంచి బయటికి వెళ్ళండి. ఆ అర్హత హక్కులు ఉన్నటువంటి పౌరులు. అర్థమవుతుంది? ఇప్పటికైనా 5 నెలలుగా ఈ రోజు వరకు ఒక్క జీసీడీఓ కవిత గారి పైన చర్యలు తీసుకోలేక వాళ్ళకి అమ్ముడుపోతున్నటువంటి విద్యాశాఖ అయితేనేమి, సమగ్ర శిక్ష శాఖ అయితేనేమి, ఈవెన్ కలెక్టర్ అయితేనేమి, మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నాలాంటి ఒక యాక్టివిస్ట్గా ఇంత అన్యాయం చేస్తూ ఉంటే, ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఇంక సామాన్యులకు మీరు ఏం చేస్తారు? మీరు? ఇప్పటికే చాలా ఓర్పు సహనంతో మీకు రెస్పెక్ట్ ఇచ్చాను. ఒక జిల్లా మెజిస్ట్రేట్ కదా, ఒక జిల్లా కలెక్టర్ కదా అనే ఉద్దేశంతో. ఆ తర్వాత మళ్ళీ ప్రణాళిక మరోలా ఉంటాయని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకా 1 వీక్ సమయం ఇస్తా కలెక్టర్ గారు. ఆ 1 వీక్లో సమస్య పరిష్కారం కాలేదు అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఛాంబర్ని ముట్టడిస్తాం, బీగం వేస్తా. అర్థమవుతుందా? మీకేం హక్కులు ఉన్నాయి, దానికి మించి ఉన్నాయి నాకు హక్కులు. అధికారులు అన్న తర్వాత బాధ్యతగా పనిచేయాలా. తిన్నామా, పడుకున్నామా, తెల్లరింద కోణంలో పనులు చేస్తే మెడలో ఉంచి పని చేయిస్తాం ప్రజల కోసం. అర్థమవుతుందా? ఇప్పటికైనా గ్రహించండి. జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని శాఖలు కూడా అంతే. కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు, కింది స్థాయి అధికారులు పట్టించుకోవట్లేదు. ఇక ఆర్టీఐ విషయానికి వస్తే కనీసం కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు పర్యవేక్షించాల. ఒక్క కార్యాలయాన్ని కూడా పర్యవేక్షించేది లేదు. నిద్రావస్థలో ఉన్నారు వీళ్ళిద్దరు. నేను 20 కంప్లైంట్లు చేశాను ఇప్పటికీ. అయ్యా 20 సంవత్సరాలైంది చట్టం వచ్చి ఈ రోజుకు కూడా బోర్డులు లేవు, మీరు ఏం పర్యవేక్షిస్తున్నారని చెప్పి అంటే ఆర్టీఐ పెడితే ఆర్టీఐలో కూడా రెస్పాన్స్ లేదు. ఇంకా దేనికయ్యా ఇంకా వ్యవస్థ? దేనికి వ్యవస్థ? ఇప్పటికైనా చెప్తున్నాము, బాధ్యతగా పనిచేయండి. పని చేయకపోతే మరోలో ఉంటుందని చెప్పని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.